వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సోమవారం ముంపు ప్రాంతాలు పరిశీలించారు. పట్టణానికి ఆనుకుని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్యకుంటలలో వరద కాలువలు పూడుకుపోవడం, అధిక వర్షాలు పడటం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండటం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక రెవెన్యూ కాలనీ శ్రీ చక్ర కాలనీలోకి వచ్చిందని, దీంతో రెండు కాలనీలలో సుమారు 130 ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరిందన్నారు. ఈ ప్రాంతాలను మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. భవిష్యత్తులో ఇండ్లలోకి ఇలా వరద నీరు రాకుండా ఉండడం కోసం ఎర్రకుంట, చంద్రయ్యకుంటల వరద కాలువలు పూడిక తీయడంతో పాటు తూముల వెడల్పు చేసి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో మంత్రి మాట్లాడారు. ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ముంపు బాధితులకు అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీ చక్ర కాలనీ వచ్చింది, ఇతర కాలనీలు వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీటు, 2 ఫీటు, 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు, కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. ఇక్కడ ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి, నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్న కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ, మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత? 19 ఎకరాల చెరువు. 19 ఎకరాల చెరువు. దానికి దాయకట్టు పెద్దగా ఉండదు. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా దాని ఏమంటారు, ఇల్లు, కాలనీలు, లేఅవుట్లు, ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపము. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్యకుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళను మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు.